ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः ओम जय वीरभद्र प्रसाद नमो नमः जय సీతారాం. నేను ప్రతిరోజు మన కర్మ సిద్ధాంతానికి మనుషులు ఎట్లా బతకాలా, రాబో రోజుల్లో ఈ బీపీ షుగర్లు హార్ట్ అటాక్లు హార్ట్ సర్జరీలు ఎందుకు వస్తున్నాయి, మనుషులు ఏ విధంగా అయితే బతకగలరు, ఇప్పుడుండే శరీరాలు చూసుకొని మోజు పడకుండా ఈ శరీరము ఆరోగ్యాలు మనిషి ఆయుష్లు గ్యారెంటీ వారెంటీ లేదనే మా నాయన వీరభద్రుడు ఈరోజు నా శరీరంలో నుంచి తీసుకొని మా వాక్యాలు ఇస్తున్నాడు. అంతేగాని మనం ఏదో మీరు అనుకుంటున్నారు కొంతమంది ఈ స్వామి వాళ్ళు ఎందుకు చెప్పాలా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే నాది కాదనేది ఇది మా నాయన. ఎందుకంటే ఈరణ స్వామి ఇంతకుముందు నేను కూడా గుళ్ళో వచ్చినప్పుడు ఉరుకుందిన తాత అని దైవత్వంతోనే వచ్చినాను. ఎన్నో కష్టాలు పడినాను, నష్టపోయినాను, ఎన్నో విధంగా వ్యాపారంలో కూడా పోగొట్టుకున్నాను. అన్ని రకాలుగా కష్టాలు పరీక్ష జరిగి లాస్ట్కి అంతిమంగా మా నాయన సాక్షాత్ వీరభద్రుడే నన్ను కొడుకుగా చేసుకొని ఈరోజు తన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ గుడిలో నేను పూజ చేయాలంటే నా ఓపిక చాలదు, నా శక్తి చాలదు. ఒకవైపు వ్యాపారం చేస్తూ ఒకవైపు దేవుని పూజ చేసుకుంటా సంసారం అనే బంధంలో ఈ దేవునికి ఇవన్నీ సాధ్యం కావు. ఇవన్నీ చెప్పాలంటే నేను సమాజంలో తిరుగుతుంటాను, మనసులో తిరుగుతుంటాను, ప్రతి ఒక్క వ్యక్తుల్లో తిరుగుతుంటాను. ఈ విధంగా కొంతమందికి నేను మాట్లాడే మాటలు కొన్ని పార్టీ వాళ్ళకి కానీ వ్యక్తులకు కానీ కొంచెము బాధ కలిగించినా, వాళ్ళ కోపాలు తెప్పించినా నా పరిస్థితి ఏమని మా నాయన వీరభద్రుని అడిగితే ఏం చెప్పాడు తెలుసా మా నాయన? మాట్లాడేది నేను, మాట్లాడిచ్చేది నాను, అమలు పరిచేది నాను. రాబోయే రోజుల్లో ఇదంతా నీ శరీరం కాదు నాదది, నా శరీరం నేను కాపాడుకుంటాను. ప్రతి ఒక్క పలుకు మా నాయనది ఇది. ఎందుకంటే తన పిల్లల్ని కాపాడుకోవాలని, ఈ మనుషుల్ని రాబో రోజుల కర్మ సిద్ధాంతానికి బలి కాకుండా శరీరాలు తొందరగా ఎందుకు నశించిపోతుంటాయి, ఇంత చిన్న వయసులోనే రకరకాల రోగాలతో బాధపడుతున్నారు, అర్ధాంతర ఆయుష్యులు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఇవన్నీ తప్పించడానికి మన ఆయన కర్మ సిద్ధాంతాన్ని తీసుకొని కొన్ని బోధనలు వీడియోల్లో చేస్తున్నాడు. తర్వాత రాజకీయాలే మన జీవితానికి ముడిపడి ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు బతకాలంటే ఒక 5,000 6,000 జీతగాడు ఏమన్నా పనికి వస్తాడా? ఇప్పుడు ఒక మామూలు కిరాణా షాపులు చేస్తే అంతకంటే జీతం ఎక్కువ ఇవ్వగలరా? ఒకవేళ సీనియర్ పెద్ద షాపులు అయితే 10,000 వరకు అంటే మించగలదా? అటువంటి డబ్బుతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ ఆటలో మనము ఏ విధంగా మనం మభ్యపెట్టి కొనసాగిస్తున్నారు పాలనలు. ఒకవైపు బీజేపీ ఆ అయోధ్య రామాలయాన్ని మా నాన్న వీరభద్రుడే సంకల్పించి ఈరోజు అమలుపరిచి ఈరోజు ఆ ఆలయాన్ని నిర్మిస్తే మనందరు ప్రజలు అమాయకంగా మోడీ దారి వచ్చింది, మోడీ రామాలయం తెచ్చినారని క్రెడిట్ ఇస్తారు. అసలు భగవంతుడు నడిపిలేకుండా మన పరిస్థితి ఎక్కడ ఉంటుంది? నేను చాలా ఉదాహరణలో చెప్పినాను. మహాభారత యుద్ధం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గరుండి నడిపించి గెలిపించినాడు. కానీ అర్జునుడు, తర్వాత ధర్మరాజు, నకుల సహదేవుడు వీళ్ళందరూ కలిసి భీముడితోన విజయం సాధ్యమైనది ఒక భ్రమ, మీరు ఒక మాయలో ఉన్నట్లే. మీకు తెలుసు కదా. అసలు పాండవులు నిలబడగలరా కోరల ముందు? వాళ్ళు చేసే యుద్ధుల ముందు భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ వీళ్ళందరిలో వీళ్ళు నిలబడగలరా? ఒకవేళ అర్జునుడు వీరుడే అయినా ఆయన కూడా కొన్ని లోపాలు ఉంటాయి కదా. కర్ణుడు కూడా కొన్ని వరాలు పొందినాడు కదా. ఆ బాణాలను ఎట్లా తప్పించినాడు అవన్నీ మనకు తెలుసు. అది అగ్నికి ఎప్పుడో ఆహుతి అయ్యే రథాన్ని కూడా కిందికి దించినాక ఎట్లా బద్దలైంది తెలుసు కదా. శ్రీకృష్ణ పరమాత్మ కాపాడలేకుండా ఉందా? అర్జునుడు ఆత్మహత్య చేసుకున్నాక సైన్యం చంపలేకుండా ఆత్మహత్య చేసుకుంటాను ఈరోజు సాయంత్రం లోపల అంటే ఆయన్ని దాపెట్టి పద్మవ్యూహం చేస్తే కౌరవులు మళ్ళీ ఆయన్ని ఎట్లా బయటికి తెచ్చినాడు? సూర్యుడినే ఇట్లా అదిమర్పించి మళ్ళీ ఆయన వచ్చినాక చంపించి మళ్ళీ ఉదయించేటట్లు చేసినాడు. ఇవన్నీ మనం చూసుకోవాలి. అందుకే మనం చేసేది ఒక మాయ, మనకి నడిపిస్తున్నాడు ఆ భగవంతుడు. ఈరోజు నేను చెప్పాలంటే నా వల్ల ఏం కాదు, నేను ఎవరికి చెప్పే స్థితిలో లేను, ఎవరు చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మనం మనసులో బతుకుతున్నాం. ఒకరిని ఉద్ధరించాలని చేయాలని ఆ భగవంతునికే సాధ్యం. అంటే ఆ భగవంతుడు నన్ను రోజు పూజ చేసుకోవడం వల్ల 6-7 ఏళ్ళు పూజ చేస్తూ 3 ఏళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు మా నాయన శరీరం తీసుకున్నాడు కాబట్టి ఈ శరీరం ద్వారా చెప్పుకుంటూ నాకు శక్తి నింపుతున్నాడు. నేను అన్నాను ఈ పలకలు ఇస్తే నాకు ఇబ్బందులు ఉంటాయి కదా. ఎట్లా అంటే అది నేను చూసుకుంటానన్నందుకు ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను. కానీ కొంతమంది మూర్ఖులు కామెంట్ పెడితే పెట్టండి, ఎట్లా పెట్టాలా? స్వామి నువ్వు ఎందుకు ఆయన విమర్శిస్తున్నావు? ఆయనలో లోపమేమి అడగండి చెప్తా. అది మన ఆయన సమాధానం చెప్తాడు. ఎందుకు ఆయనకి ఇట్లా చెప్తాడు? ఏమి ఇంతకుముందు నాయకులు అన్యాయం చేయలేదా, లంచాలు తినలేదా, వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ ఎట్లా అనేదంటే వాళ్ళ గురించి చెప్తా. కానీ ఇప్పుడు పరిపాలించే వాళ్ళ విషయంలోన ఇంతకుముందు మన ముఖ్యమంత్రులు లేకున్న పరిస్థితులన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఆర్థిక భారం ఇంకా 10 లక్షల కోట్లకి ఎందుకు దాటిపోయింది? అది వాళ్ళ చెల్లిదారు చెప్తేనే మనకు అర్థమవుతుందా? కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత అబద్ధాలు చెప్పించినారు, 3 లక్షల కోట్లు కూడా అప్పు లేదని.
చంద్రబాబు ఏమో అప్పు చేసినాడని చెప్పినారు, అప్పు చేయలేదని ఎవరు చెప్పలే. 3,00,000 కోట్ల పైన చేసినాడు ఆయన కూడా కొన్ని కనీసం అమరావతి రాజధాని శంకుస్థాపన చేసి భూసేకరణ చేసినాడు కదా, 30,000 ఎకరాల పైనే. కనీసం సిద్ధంగా ఉంది కదా రాజధాని. మళ్ళీ దాన్ని కొనసాగిస్తే ఇప్పుడుండే టెక్నాలజీకి ఎంత తొందరగా డెవలప్ అవుతుంది చెప్పు. అనుకుంటే హైదరాబాద్కి చాలా ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడుండే టెక్నాలజీకి మనం ఫాస్ట్కి, ఇప్పుడుండే రియాలిటీలు అంతా ఫాస్ట్గా ఉంది కాబట్టి మనం కొన్ని అవకాశాలు కల్పించి పోలవరం కింద పూర్తి చేస్తే నీటి సదుపాయం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్క పరిశ్రమలు వస్తారు రాయితీలు కల్పిస్తే. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే చాలా మంది సిద్ధంగా ఉన్నారు అమరావతికి. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళు భరించలేకపోతున్నారు ఈ తెలంగాణ వాళ్ళది. మనం అన్నీ అదే మనిషి ఉండే అమర్ రాజా కంపెనీని మనం చూసినాం, వాళ్ళు తెలిసి కూడా మాట్లాడతారు. ఈరోజు ఈ గోరంట్ల మాధవస్వామి అనే అబ్బాయి ఒక వ్యక్తి ఈ స్వామిని ఎక్కడైనా చూపియండిరా వీడిని అంటాడు. అదే నాన్న మూర్ఖంగా మాట్లాడద్దంటారా, మీరు చెప్పురు. మీరు ఊడిగాలు చేసేయకుండారా, భగవంతుని ఊడిగించండి, వెలుగుతారు. ఆ పరమశివుని నమ్మండి, వెలుగుతాము. వ్యక్తిగతంగా ఎవరిని అభిమానించకూడదు, అభిమానం వరకే ఉండాలా. ఆయన చేసే తప్పు ఒప్పుబట్టి అభిమానించండి. ఆ సినీ రాజకీయ నాయకులైనా సినీ యాక్టర్లైనా అతిగా ప్రేమించి వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. వీడు మనము అభిమానించేదానికి అర్హత ఉందా లేదా, వీడిని వ్యక్తిగతంగా చూసుకొని అభిమానించండి. భగవంతుని పట్టుకొని వెలుగుతాము. భగవంతుని పట్టుకొని వంశాలు వెలుగుతాయి, మన జీవితాలు వెలుగుతాయి. రాబో రోజుల్లో గండాలు సమస్యలు ఎందుకుంటారా, తెలుసుకోకుండా ఎందుకు మీరు మాట్లాడతారు? మీరు నన్నైనా కానీ మీరు అనుకుంటారా? భగవంతునికే చెప్పినట్ల. ఇప్పుడు నిజం చెప్పినోడు, స్వచ్ఛత చెప్పినోడు పిచ్చోడి కింద లెక్కేస్తారు. లాస్ట్గా ఆ భగవంతుడు వచ్చినా పిచ్చోడి కింద లెక్కేస్తే సమాజం వచ్చేసింది. ఇప్పుడు ఘోరకాలు నడుస్తుంది కాబట్టి అబద్ధాలు చెప్తూ అబద్ధాల మీద రాజ్యం వేలే వాళ్ళనే నమ్ముతారా మీరు? దొంగలనే నమ్ముతారా? గురువులు నమ్మరు, మంచి చేసేవాళ్ళని నమ్మరు, నిజాయితీ ఉండేవాళ్ళని నమ్మరు. అడ్డదిడ్డంగా దోసుకొని అక్రమాసులు సంపాదించుకొని లక్షల కోట్లు సంపాదించాలని నమ్మే యుగం వచ్చింది కాబట్టి భగవంతుడు హెచ్చరిక చేయడానికి వీరభద్రుడు ఈరోజు తన వాక్యాలు ఇస్తున్నారా. అంతేగాని నాకేం పట్టిండదా ఈ మనుషుల గురించి? నాకు అంత టైం ఉందా, అంత తీరుకుందా? ఎట్లా కనపడుతున్నారా? మీ మకాలకి ఇంట్లో పూజలు కూడా చేసిండ్రు, మీరు మాట్లాడతారు. 200 గంటల బరువు అయిపోయింటుంది, బతకడానికి బరువు అవుతుంది 2-3 పిల్లలతో. ఈరోజు అంత సంతానంతో నేను ఎట్లా చేసుకుంటుంటారా పిచ్చినాయనలారా? తస్మాత్ జాగ్రత్త. వీరభద్రేచ్ఛగా పవర్ఫుల్ అందరిలాగా అనిపించుకునేకుండా సోషల్ నెట్వర్క్ మీకు డౌట్ ఉంటే అడగండి, కామెంట్లు పెట్టండి, ఇస్తాను సమాధానం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట మా నాయన వాక్యం ఆలోచించే ఇస్తుంటాడు. అది వాస్తవం, అది తెలుసుకోలేక మీరు మాయలో ఉండాలి కాబట్టి మాయ దించడానికి వచ్చినాడు. రాజేంద్ర రామరాజ్యం రా, సీతారామరాజ్యం రా, ఇది దేవుళ్ళు లేని రాజ్యం రా, ఇది దేవుళ్ళకి ఊడిగం చేయండి రా. ఆ సూర్యునికి మొక్కండి రా, సూర్యుని విగ్రహం పెట్టండి రా. చంద్రుని మొక్కండి రా, చంద్రుని విగ్రహం పెట్టండి రా. గంగమ్మకి మొక్కండి రా, గంగమ్మది విగ్రహం పెట్టండి రా. భూదేవుని మొక్కి భూదేవుని విగ్రహం పెట్టండి రా. వాయుదేవుని విగ్రహం పెట్టి వాయుదేవుని పెట్టండి రా. సూర్యచంద్రులు చేయండి రా. అన్నపూర్ణేశ్వరం అన్నం తింటాం కదా కడుపు నిండి. ఈరోజు కర్ర వచ్చినా కూడా అన్నం తింటున్నాం కదరా. కరోనాలో కూడా ఎంత అన్నం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అంత స్టాక్ ఉండే కదరా. బట్టము 2 సంవత్సరాలు ఆహార ధాన్యాలు నిల్వ ఉండరా భారతదేశంలో. అది ఎవరికి సాధ్యమవుతుందిరా? ఇది ఋషుల భూమి, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, దేవుళ్ళు నడియాడిన భూమి కాబట్టి వెలుగుతుందిరా. ఈరోజు దుష్టుల పాలిట సింహస్వప్నమై ఈరోజు భగవంతుడు కాపాడుతున్నారా. ఋషుల దారే పరమశివుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం వెలుగుతున్నాం రా. ఈ కేంద్రాల రాష్ట్రాలు అంతా దొంగలరా. మన మీద పన్నులు వేసి బతికే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తామరా? ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలరా. ఒక ప్రధాని భయపడాలా, ఒక ముఖ్యమంత్రి భయపడాలా, ఒక మంత్రి ఎమ్మెల్యే అందరూ మన కింద వాళ్ళరా. వీళ్ళు మన జీతాలు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళరా, మనం ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళంతా నియంతలై ఇష్టమైనట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యవస్థలంతా. ఇప్పుడు మనకి అప్పట్లో ఇందిరమ్మ గారు ప్రజలకి కొన్ని ఆస్తులు జాతీయం చేసినారు, బ్యాంకులను కానీ, తర్వాత పెట్రోల్ సంస్థలను కానీ, పెట్రోల్ది కానీ, ఖనిజ సంపదని, బాక్సైట్ ఇట్లాంటివన్నీ కొన్ని ప్రజలకి దారాదత్తం చేసినారు. వాటిలన్నింటి ప్రైవేట్ చేసుకుంటా, రైల్వేలని, పోస్ట్ ఆఫీస్ని అంతా ప్రైవేట్ చేసుకుంటా, ఎల్ఐసి లాస్ట్కి రే మనము ఎల్ఐసి పాలసీ కడితే కూడా ట్యాక్స్ రానాయన ఎక్కడైనా చూసినామా? ఒకప్పుడు ఔరంగజేబు పరదేశం నుంచి వచ్చి ఆయన ముస్లిం అయి చాలామందిని మార్చాక ఇట్లా జిజియా పన్ను తెచ్చి హిందువుల్ని ముస్లింగా తయారు చేయడానికి, హింసించడానికి ఇన్ని పన్నులు వేసినామంటామే. మనమేం పాపం చేసినాం రా? ఇక్కడ మనం గెలిపించుకున్నందుకే మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కదానికి పన్ను జిఎస్టీ రూపం చూస్తున్నాం. ఈరోజు ప్రజలు ఎక్కడికి పోతున్నాం? డెవలప్ అంటే ఏమి? ప్రజల మీద పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు ఈ నాయకులు. మన ప్రధానమంత్రి మోడీ అయినా, మన ముఖ్యమంత్రి జగన్ గారు అయినా, ఇంకా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మనమే వాళ్ళకి సంపద, మనమే వాళ్ళకి పెట్టుబడులు. పరిశ్రమలు రావడంలో తక్కువైపోయినాయి, పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయో ఉండదు భగవంతునికి ఎరక. కానీ మనం మాత్రం బాగా దుడిసి
మన సంపాదనలో ఎన్ని రకాలుగా దుడిచిపెడుతున్నాం అని తెలుసు కదా ప్రతి ఒక్క వస్తువు మీద. ఈరోజు ఒక సామాన్యుడు ఒక బండి కొనాలంటే 60,000 ఉండింది, 1,00,000 దాటింది. ఇంకేడుకుంటారా? మా సామాన్యుడు బండి మీద కూడా తిరిగి లేకుండా పరిస్థితి వస్తుంది. సంపాదించేవాడు కోట్లు కూడా సంపాదించుకుంటూ పోతుంటాడు. మధ్య తరగతి నలిగిపోతున్నారా నాయన? ఇవన్నీ అర్థం కాక ఈరోజు కేంద్రం అంటుంది మీకు ఉచితంగా రేషన్ ఇస్తుందంటే ఎక్కడి నుంచి ఇస్తుందా నాయన? మనం ట్యాక్స్లు ఇస్తే కదా. ఈరోజు మీకు పేదలకు 34 లక్షల కోట్లు మీకు ఖర్చు పెట్టామని నిర్మలా సీతారామన్ గారు అంటారు. ఎక్కడి నుంచి పెడతారా నాయన? మనం బడ్జెట్ కడితే కదా. మనం కట్టిన ప్రతి 12 రూపాయలు తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్స్. నువ్వు ఏడ ఫ్లాట్ కొంటావా, రిజిస్ట్రేషన్ చేసుకుంటావా, ఇల్లు కొంటావా, బండి కొంటావా, ప్రతి ఒక్కటి రోడ్డు టోల్ గేట్స్ కానీ, నువ్వు విద్యుత్ ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ మీద కానీ, గ్యాస్ మీద కానీ, ఇవన్నీ డబ్బులు మనం కడితేనే కదా వచ్చేది. ఇవి కాదని అదనంగా రకరకాల ట్యాక్స్లు ఎన్నో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని పోతూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నారు నాయన. వాళ్ళ బడ్జెట్ని మనమే తయారు చేసి ఇచ్చి మనమే దుడిచి మళ్ళీ మన మీదే మనకిచ్చి మనకి గొప్పలు చెప్పుకుని అడ్వర్టైజ్మెంట్లు చెప్పుకుంటారు. ఇవి తేలక మాయలో పడి నీలాంటి మూర్ఖులు మమ్మల్ని ప్రశ్నిస్తారు. నేను చెప్పేది ఏముందిరా? వ్యక్తిగత ఏముండదు. ఎవరు తప్పు చేసినా చెప్పాల్సిందే, ఒప్పు చేసినా చెప్పాల్సిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లుంటాడు? కౌరవులు పాండవులు ఇద్దరు బంధువులే. ధర్మం పట్టుకున్నాడు, అధర్మం పట్టుకున్నాడు, నలిపేసినాడు. తప్పు లేదా? ఇప్పుడు నేను చెప్పిన వాక్యాల్లోనే ఏమన్నా చెప్పు. మన ముఖ్యమంత్రి గారు మరి ఏం చెప్పా? అమరావతి రాజధాని రైతులకి ఏం చెప్పా? 30,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు ఇస్తే బాగుంటుంది, భూమి విశాలంగా ఇచ్చినారు, నీళ్ళు కూడా బాగా సదుపాయం కూడా నేను డెవలప్ చేస్తానన్నాడు. అప్పుడే చెప్పాల్సిండే 3 రాజధానులు. అందరూ రేపు పొద్దున కొట్టాడుకోకుండా విశాఖను ఒకటి, కర్నూలుకు ఒకటి ఇట్లా చేస్తానని చెప్పాల్సి ఉంటారా నాయన? ఆ మాట చెప్పినారా? తర్వాత రావడంతోనే ప్రజావేదికని కుప్పకూల్చినారు. 8 కోట్లు ఎవరు రా నాయన? అవి మనవి రా నాయన. తర్వాత నేను వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, అప్పుడు తర్వాత పిఆర్సీ 10 రోజుల్లో పూర్తి చేస్తాను, జనవరి క్యాలెండర్ ఇస్తాను, ప్రత్యేక హోదా ఇవన్నీ చెప్పింది మనమే కదరా. మనం చెప్పింది ఎందుకు చేయలేదురా? నవరత్నాలు కూడా కరోనాలో సాగు చూపించి 4 సార్లు ఇచ్చినారు. 4 సార్లు మనం ఎందుకు 2,000 ఎందుకు కట్ చేసినారా నాయన? డెవలప్ స్కూల్కి 2,000 కట్ చేసి ఖర్చులకి ఈ విధంగా చెప్తారు. ఎవరు అడుగుతారు నాన్న లెక్కలు? ఇవి ఏమైనా మనకేమైనా ఊకిస్తున్నారా? 5 ఏళ్ళ బడ్జెట్ ఎంతమంది? 2 లక్షల పైన ఉంది. అంటే దాదాపు 10 లక్షల పైన 2,50,000 దగ్గర చెప్తారు. కనీసం 2 లక్షలు వేసుకుందాం, 10 లక్షలు అయింది. ఇప్పుడు అప్పు ఎంత ఉందో చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పు దాదాపు ఆయన 10 లక్షల కోట్లు 70,000 అన్నా, చంద్రబాబు 3,70,000 తీసినా 7 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు 17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లు ఏమేమి ఖర్చు పెట్టాలో చూపించాలి కదరా నాయన. రోడ్లు ఏముండాయి, పరిస్థితులు ఏముండదు, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇవన్నీ మనం చూపించాలి కదా. ఎంతసేపు ఉన్నా పవన్ గురించి, జగన్, చంద్రబాబు గురించి, లోకేష్ గురించి. ఇంకా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఆనలేక మళ్ళీ ఇంట్లో ఆడోళ్ళని. ఇదిరా మన రాజకీయము. శాసనసభలో ఇదిరా మనము. లోకేష్ జన్మ గురించి, లోకేష్ వాళ్ళ అమ్మ గురించి, చంద్రబాబు భార్య గురించి, ఇదిరా ధర్మము. ఒకప్పుడు కౌరవుల్లో దాంట్లో శాసనసభలో ఎట్లా జరిగింది అట్లా ఉంది. శీలాలతోన పరీక్షలు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి. ఏమనుకుంటున్నారు? వీరభద్రేయం రా నాయన. మాట్లాడతాం జాగ్రత్త మాట్లాడాలా. ఏం మనకి అంత మనసులో గ్యారెంటీ వారెంటీ ఉంది అనుకుంటున్నారా? మనము ధర్మాన్ని మాట్లాడండి, మీరు ప్రశ్నించుకోండి, ప్రశ్నలతో కురిపించుకోండి. మీ నాయకుడు ఏం చేశాడో మీ నాయకుడు ఏం చేశాడు, మీ నాయకుడు. అంతేగాని దాన్ని అడ్డు పేర్లు పెట్టుకుంటా చంద్రం తాత, జగన్ పప్పు, లోకేష్ పప్పు, పావలా అంటే మన బతుకులు ఏం రా నాయన? మనం ఎక్కడ ఉన్నాం చెప్పు? వాళ్ళకి ఏమైనా కాలు కొడికని అయితే రారా మీరు? మనము అందరూ విమర్శించేదే. మనకి దేవుడు ఉంటారు రా, వీరభద్రుడు ఉంటాడు, చూస్తుంటాడు అన్నీ. మనం కొట్టే దెబ్బలు మామూలుగా ఉండు, మన జీవితంలో మళ్ళీ గుణపాఠాలు అవుతాయి. మనకి ఎందుకు అవన్నీ? వ్యక్తిగత ఆరణ ఎందుకు? ప్రజల్లో పోయి అడుక్కోండి. 170 తెచ్చుకోండి. వాళ్ళు ఎంతమంది వస్తే మనకి ఎందుకు? నీ దగ్గర బీజేపీ సపోర్ట్ ఉంది కదా, బీజేపీని అడుగు మీ అన్నకి చెప్పు బీజేపీ సపోర్ట్ ఇవ్వమని. ఇంకోటి రా నాయన, మీరు బడ్జెట్ గురించి చెప్తారు, ఇన్ని అభివృద్ధి చేసామంటారే. అప్పుడు క్వార్టర్ ఎంత ఉంటారు చంద్రబాబు హయాంలో? 50 రూపాయలు. సామాన్యుడు క్వాలిటీతో దాకా ఆరోగ్యాలు ఉంటుండే. ఇప్పుడు మద్యం షాపులు ఎవరు నడుపుతున్నారా నాయన? గవర్నమెంటే, జగన్ ప్రభుత్వం నడుపుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసేది ఎవర్రా? బినామీల పేరుతో ఎవరు తయారు చేస్తున్నారు? అన్ని బొమ్ము అన్ని రకరకాలని. అవి ఎంతవరకు అమ్ముతున్నారు కాదు తెలుసు. ఏమనంటే మేము రేట్లు పెంచితే ఎవరు తాగకూడదని ఈ మద్యం పెట్టి ఈ కల్తీ మద్యంతో ఎంత అవమానం పాలవుతుందో తెలుసా? పక్కల కర్ణాటక మంత్రి, ఎక్స్చేంజ్ మంత్రి అంటాడు, తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మద్యం కంటే మంది క్వాలిటీ అయింది, నాణ్యమైనది. మా మధ్యాహ్నం వీళ్ళు తీసుకుపోయి కొంతమంది ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయి అమ్ముతున్నారంట. మనకు సిగ్గుండాలి నాయన. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాం. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతుండాయి? ఎర్రచందనం ఎక్కడ పోతుండదు? ఇవన్నీ ప్రశ్నించాలరా నాయన. ఇవన్నీ అర్థం కాకపోతే మనం మాట్లాడాలా.
కాంగ్రెస్ ఎందుకు మోసం చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టి కాంగ్రెస్తో డబ్బులు తీసుకొని కాంగ్రెస్ నుంచి వెలిగి కాంగ్రెస్ హయాంలోనే కదా నాయన ఇవన్నీ జలయజ్ఞం దళయజ్ఞం అయింది. ఆ డబ్బులే కదా అప్పట్లో నుంచే కదా బ్రాహ్మణ స్టీలు రకరకాలుగా అన్ని పుట్టుకొచ్చింది. జగతి పబ్లికేషన్ ఇవన్నీ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ ఎవరు రా నాయన? బ్రాహ్మణ స్టీలు వాళ్ళంతా డబ్బులు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చారా నాయన? ఎక్కడి నుంచి వచ్చా? ఎన్ని 16 నెలలు జైలు శిక్ష, 43,000 కోట్లు అంటే ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తారు ఏం రా నాయన? ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎన్ని వేల కోట్లు ఒక గంటకు ₹1,00,00,000 వాదించే లాయర్తోన అంత డబ్బుతో నడిచింది తెలుసారా నాయన? ఏదో ప్రజలు అమాయకులు సెంటిమెంట్ ఉండేవాళ్ళు కాబట్టి పాపం అమాయకులు రాజ్యం తెస్తాడు. ఈ చంద్రబాబు ఇంకేం చేస్తాడు, ఇదేం అభివృద్ధి చేస్తాడులే, యువకుని ఇస్తే మంచి రాబోయే రోజుల్లో యువతరము అని ఇస్తే మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటే ఈరోజు వెలిగిపోతుంది కదా నాయన. పోలవరం పూర్తి చేసింటే బాగుంటుండే. ఇప్పుడు కరువు వచ్చినా కూడా మనం ఎదుర్కొంటుంటే అమరావతి రాజ్యాన్ని తీసుకుంటే ఈరోజు మనకే పనులు దొరుకుతుండే. ప్రత్యేక హోదా తెచ్చుకుంటే చంద్రబాబు చెప్పా 15 ఏళ్ళు ఇవ్వాలి ప్రత్యేక హోదాని వాదించా బీజేపీతో. కానీ బీజేపీ గెలలేకపోయారా నాయన? బీజేపీ వాళ్ళు ఎట్లుంటారా? వాళ్ళకి నంబర్లు ఎక్కువ వచ్చినారా? 300 పైన వచ్చినా వాడు ఎట్లా ఉంటే లేకుండా లేదంటాడు, అది కూడా లేదంటాడు. ప్యాకేజ్ అడిగితే ప్యాకేజ్ కూడా లేదు. అది చంద్రబాబు మీద దొక్కుతారు. మళ్ళీ మీరు తేవాల్సిండ్రా హోదా? ఒక్కసారైనా హోదా గురించి మాట్లాడతారు. ఎంతసేపు ఉన్నా వివేకానంద కేసు గురించి పోయేది, కేసుల గురించి పోయేది, అప్పుల గురించి పోయేది. ఇవి తప్పితే ఏమన్నా రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇది అడిగాను, ఇది చెప్పాను, ఇది ప్రశ్నించానని ఆ రోజున ప్రశ్నించారా? అన్ని రాజ్యసభలో మనం బిల్లు వేయలేకుండా మనం 30 మంది పైనే ఉన్నారు మన జగన్ ప్రభుత్వంకి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసేటప్పుడు మాకు అమరావతి కట్టేయండి, మీరే తీసుకోండి చేతికి, మీరే తీసుకోండి పోలవరం కట్టండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము అట్టంటే సంతకాలు పెడతామని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసిరా? అడిగి అలిసిపోయినాము. అడిగేది ఏముండదు, మేము మెడ వంచి తీసుకుంటాం వాళ్ళ దగ్గర. మాకు బలమేంటి 25కి 25 నేను మనం మీటింగ్లో చెప్పినప్పుడు విన్నాం కదా. మళ్ళీ అప్పుడు ఆడబెట్టుకుంటారా నాయన? భగవంతుడు అందుకే మీరు ఇట్లా మాటలు తిప్పేస్తారని అన్నీ తీసి పెట్టింటాడు. బిట్లు అన్నీ పెడుతుంటారు. అసలు బయట చూడండి సోషల్ నెట్వర్క్లో. అస్మాత్ జాగ్రత్త. కామెంట్ ఉంటే చేయండి, తప్పేం లేదు. ఏం స్వామి మా నాయకుడు ఏం చేయలేదు, ఏం చేశాడని అడగండి, చెప్తాను. మా ఆయన చెప్పేగే ఉన్నాడు. అంతేగాని నాలో ఎవరుండారో తెలుసుకోకుండా నానేదో ఈ దేశాన్ని లోకాన్ని ఈ మనసును ఉద్ధరించుకొచ్చేంత నాకేం అంత అభిలాష కానీ కోరిక కానీ లేదు. ఆ భగవంతునికి అవసరం అది. ఆ భగవంతుడు నా శరీరం ఇచ్చినా కూడా ఆ వాక్యాలు ఇస్తుంటాడు. అతిగా మాట్లాడి నేను బాధ పెడితే నేను ఇచ్చే వాక్యాలకి మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకోవద్దండి. మీకు పిల్లలు ఉంటారు, సంసారాలు ఉంటాయి, మీరు వినండి. మీకు ఏదన్నా సందేహం ఉంటే అసలు మీరు అట్లా అనకూడదు, మీరు ఎందుకు అట్లా అన్నారు కారణం చెప్పండి అంటే నేను చెప్తా, కామెంట్ రూమ్లో చెప్తా, అంటే వీడియో పెట్టి చెప్తా. దేవుళ్ళు ఎవర్రా నాయన? ఈరోజు సూర్యచంద్రులు అందరూ ఇంతమంది పంచభూతాలతో మన శరీరం వెలుగుతుంది. వీళ్ళు కూడా మనకు బతుకుంటుందా? వీళ్ళకి ఏడన్నా విగ్రహాలు పెట్టినారా నాయన? భగీరథుడు అంటే అపర భగీరథుడు అని రాజశేఖర రెడ్డి గారు అంటారు. నేను తపస్సు చేసినారా నాయన? ప్రజల డబ్బులతో కట్టించేది గొప్ప. ఆ ప్రజల డబ్బులతో డబ్బులు ఎంత కమిషన్ తీసుకున్నారు, ఆరోగ్యశ్రీ ఎంత కమిషన్ తీసుకున్నారని మనకు తెలియవారా నాయన? ఇప్పుడు జరుగుతున్న హాస్పిటల్ తెలియవారా నాయన? డైరెక్ట్ మనమే హాస్పిటల్ పెట్టచ్చు కదా. ఇన్ని తెలియకుండా దేవుడు మనకు అపారమైన భూమి ఇచ్చినారు, విశాలమైన భూమి ఇచ్చినాడు శివుడు. శివుని భూమిది, శివుని మొక్కదాం, గంగమ్మను మొక్కదాం, అన్నపూర్ణేశ్వర మొక్కుదాం, భరతమాతను మొక్కదాం. గొప్ప మాయమ్మ భరతమాతలు అంటే మనం బతికలేవరా? ఒకసారి అంతర్ముఖంగా తెలుసుకోండి, ప్రశ్నించుకోండి, అప్పుడు అర్థమవుతుంది. వ్యక్తులకి ఊడిగం చేయొద్దండి, పార్టీలకు ఊడిగం చేయొద్దండి, ధర్మానికి ఊడిగం చేయండి, భగవంతునికి ఊడిగం చేయండి, వెలుగుతారు. జై వీరభద్ర కుశ నమః. మరియు